పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఆ విధంగా రావడం అనేది ఒక దురదృష్టకరం. ఏదన్నా ఒక అంశం మీద ఒక కేబినెట్ మినిస్టర్గా మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది కేబినెట్లో మాట్లాడుకోవాలి, కుటుంబంలో మాట్లాడుకోవాలి. నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం ఏంటిది? ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిని అవమానించినట్టే కదా అది. దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా? కేబినెట్ ఉన్నది, కేబినెట్ ఒక కుటుంబం కదా. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హోంమంత్రికి వస్తుందా, ప్రభుత్వానికి వస్తుందా? ఆ మాట ఒక హోంమంత్రికి వస్తుందా, మొత్తం ప్రభుత్వానికి వస్తుందా? అంటే ప్రభుత్వానికి వచ్చిందంటే బాబు గారికి వచ్చినట్టే కదా, ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడెట్లా మాట్లాడతాడు? అది కరెక్ట్ కాదు. అంతే. మేము ఆ విషయంలో ఒక మమ్మల్ని అవమానించినట్టుగానే కాదు, మా హోంమంత్రిని అవమానించినట్టుగానే కాదు, అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది ఇంకో అభిప్రాయం దారితీసే విధంగా కామెంట్ చేశాడు. అట్లాంటి కామెంట్ మేము అంగీకరించాం. రెండో విషయం, ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారిని మా అసంతృప్తి మాదిగ పరంగా మేము చర్చలు జరిపిన రోజు వ్యక్తం చేశాం. ఎందుకు వ్యక్తం చేశాం? ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. మరి సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. నువ్వు ఎన్నికల పొత్తులో టీడీపీ తోటి మొత్తం సీట్లు తీసుకున్న కాడ 3 సీట్లు ఎస్సీలే రిజర్వేషన్ తీసుకున్నాడు. 3 సీట్లలో కనీసం ఒకటన్నా మాదిగలకి ఇవ్వమని మేము కోరాం. తూర్పుగోదావరిలో 2 నియోజకవర్గాలు మా సోదర వర్గానికి ఇచ్చాడు. కనీసం కడపలో మేము మెజారిటీ ఉన్నాం, రైల్వే కోడూరు కడపలో. ఆ 2 చోట్ల ఒకటన్నా మేము ఇమ్మన్నాం. తూర్పుగోదావరిలో 2 అడిగితే, ఉమ్మడి తూర్పుగోదావరిలో 2 అడిగితే, 2 ఒకటన్నా మాకు ఇమ్మన్నాం. ఒకవేళ ఇక్కడ ఇయ్యలేని పరిస్థితిలో మీకు ఏదైనా అనుకుంటే రైల్వే కోడూరు మాదిగల జనాభా ఉన్నది, అంతకుముందు మాదిగల ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మంత్రులు కూడా అయినరు, అక్కడ అవకాశం ఇవ్వన్నాం. మరి ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎవరికి పెద్ద పెట్టేసినట్టు? 3 స్థానాలు ఎస్సీలే కొడితే 3లో మాలకి ఇచ్చిండు. అప్పుడే మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. కనీసం కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే ఆ రోజుల్లో. అదే సమయంలో మంత్రివర్గం ఉన్నది. నువ్వు మంత్రివర్గంలో 3 తీసుకున్నావు, నీతో పాటు 3 మంత్రులైనరు జనసేన తరఫున. జనసేన అంటే అందరి పార్టీ లేకపోతే 1-2 కులాల పార్టీ? అందరి పార్టీ 1-2 కులాల పార్టీ. అందరికి పెద్దన్న కాదు, కాపులకు పెద్దన్న కావచ్చు ఆయన. అందరికి ఎట్లా పెద్దన్న అవుతాడు? మాకైతే పెద్దన్న కాదు. ఏమే ఆయన శాఖలో ఏదైనా లోపం జరుగుతుంది, ఇంకో మంత్రి మాట్లాడవచ్చునా? ఆయన శాఖలో ఏదన్నా అవకతవకలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ శాఖ నువ్వు సమర్థవంతంగా నడుపుతలేవు, అసలు నీ శాఖ నాకుంటే నేను చూపెట్టేవాన్ని అంటే ఎట్లుంటది? తీసుకుంటా అంటే ఎట్లుంటది? అది పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన మాట. పవన్ కళ్యాణ్ శాఖ కూడా భవిష్యత్తులో వర్తిస్తుంది ఇంకో మంత్రి అనడానికి. అసలు కుటుంబం అండి, కేబినెట్ అంటే కుటుంబంలో చర్చించవచ్చు. కుటుంబానికి పెద్ద బాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఏవైనా మాట్లాడుకుంటారు. బజార్లో చిన్న పిల్లలాగా మాట్లాడితే ఎట్లా?